దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? దేవునితో ఈ దినమనే కార్యక్రమం ద్వారా మరొకసారి మిమ్మల్ని కలవడాన్ని బట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 54 అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 54 అధ్యాయం 17వ వచనం. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమునో వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుడు మనకిస్తున్న వాగ్దానము, ఆయన మనకిస్తున్న భరోసా వాగ్దానం ఏంటంటే, మీకు వ్యతిరేకంగా అలాగే మీ జీవితాల్లో వ్యతిరేకంగా వస్తున్న ఏ భయంకరమైన పరిస్థితులైనా, మనుషులైనా, ఏ శక్తి అయినా మీ ముందు నిలవనేరదని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఆటంకము, ఏదో అడ్డో వారి జీవన విధానాన్ని, అలాగే జీవితాన్ని, జీవన ప్రమాణాలని బలహీనం చేస్తుంది. మేము క్షేమంగా ఉన్నాము, మాకు ఇబ్బంది లేదు, ఆరోగ్యంగా ఉన్నాము అనుకున్నంత లోపలనే భయంకరమైన వ్యాధులు, బాధలు, భయంకరమైన బంధకాలు మనిషిని బలహీనపరుస్తున్నాయి. ఈ మధ్యన ఒక విచిత్రమైన సంఘటన నేను వీడియో ద్వారా చూశాను, ఒక న్యూస్ ద్వారా. అదేంటంటే, శాకాహారం మాత్రమే తింటూ ఒక బాడీ కోచ్గా లేదా ఒక హెల్త్ కోచ్గా ఉన్న ఒక వ్యక్తి శాకాహారం ద్వారా బాడీ బిల్డింగ్ చేస్తూ మన ఇండియాలోనే ఒక ఫేమస్ అయిన ఒక వ్యక్తి 41 సంవత్సరాల వయసులో ఎంతో ఫిట్గా ఉన్నాను, బలంగా ఉన్నాను, నాకు ఏ అడ్డు లేదు అనుకున్న ఆ వ్యక్తి యొక్క జీవితంలో సడన్గా హార్ట్ అటాక్తో చనిపోయాడు. అందరూ ఆశ్చర్యపోయారు, ఎందుకంటే ఇతను మాంసాహారం తినలేదు, అతనికి కొలెస్ట్రాల్ రావడానికి చాలా క్రమశిక్షణకరమైన జీవితాన్ని జీవించాడు. ఇదేంటి, శాకాహారం మాత్రమే తింటూ ఎలా చనిపోయాడని ఆశ్చర్యపోయారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఎంత క్షేమంగా మన జీవనాన్ని, మన జీవితాన్ని, మన బ్రతుకుని నిర్మించుకున్నా ఏదో ఒక మనకు వ్యతిరేకమైన పరిస్థితి, అది ఆరోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, బాధ, నింద, వేదన కావచ్చు, మన జీవితాన్ని బలహీనపరిచి మన బ్రతుకుల్లో మనకు జీవితం లేకుండా చేస్తుంది అన్నది వాస్తవం. ఈరోజు చాలామంది బ్రతుకుల్లో ఏంటో అర్థం కాని స్థితి, పరిస్థితులు మానవ జీవితాన్ని చాలా బలహీనపరుస్తూ ఉన్నాయి. ఈరోజు మీరు ఎవరైనా కానీ ఒక మాట చెప్తాను, వినండి. దేవుడు మీకు ఒక భరోసా ఇస్తున్నాడు. అదేంటంటే, మీ జీవితంలో మిమ్మల్ని ఎప్పుడు విజేతగానే ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు. బలహీనులు కానీ, బలహీనమైపోయిన వారిగా మిమ్మల్ని ఉంచకూడదు అని ఆయన ఉద్దేశం. అందుకోసమే నీవు ఎల్లప్పుడూ బలమైన వ్యక్తిగా, రూపించబడిన ప్రతి ఆయుధం, వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితి నీకు అనుకూలమైన స్థితిగా మారాలి అని అంటే, నువ్వు ఎప్పుడు కూడా ప్రతి పరిస్థితిని అనుకూలపరిచే దేవునికి నువ్వు అర్పించుకొని, సమర్పించుకొని ముందుకు నడిచినట్లయితే నువ్వు తప్పకుండా నీ జీవితంలో ఒక అద్భుతం చూస్తావు. అందుకోసమే ఒక వ్యక్తి తన జీవితంలో తనకు కంటికి కనపడే శత్రువుతో కంటికి కనపడని శత్రువును జయించాలి అని అంటే, ఆ వ్యక్తి తప్పకుండా దేవుణ్ణి ఆశ్రయించి దేవుని పరిధిలో ఉండటం మన జీవితంలో మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే దేవుని ఆశ్రయించి దేవుని పరిధిలో మనం ఉంటామో, కనిపించే శత్రువుని, కనిపించని శత్రువుని కూడా మనం జయించగలుగుతాం. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, కనిపించే శత్రువుని ఎవరైనా ఎదుర్కోగలుగుతారు, కనిపించని శత్రువును ఎవరు ఎదుర్కోగలుగుతారు? అది ఎవరికీ సాధ్యం కాదు. అందుకోసమే నిన్ను ఈరోజు, అలాగే నిన్న, రేపు కూడా చూసిన దేవుడు, నీ స్థితిలో ఏం జరుగుద్దో తెలిసిన దేవుడు గనక నీతో ఉంటే, నీ శత్రువు నీ జీవితంలో నిన్ను ఎలాగ కృంగదీయాలనుకున్నా వాడిని జయించే శక్తివంతుడిగా, అలాగే వివేకవంతురాలుగా నిన్ను ఆయన మార్చగలుగుతాడు. తప్పుడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడు, అందుకోసమే ఈరోజు నీ జీవితంలో, నీ బ్రతుకులో నువ్వు రూపించబడిన ప్రతి ఆయుధము, ఎదురుగా ఉన్న ప్రతి అడ్డుగోడలను కోల్చాలి అని అంటే, నువ్వు ఆయన్ను ఆరాధించేటట్లుగా, ఆయన్ను స్తుతించేటట్లుగా, ఆయన సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా నువ్వు మారిపోవాలని మీకు మనవి చేస్తున్నాను. నీ వ్యాపారం కావచ్చు, నీ చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, ఏదైనా నువ్వు సాధించలేకపోతున్నావేమో ఈరోజు, నీ వ్యవసాయము అలాగే నీ కుటుంబము నీకు అనుకూలంగా లేదేమో ఈరోజు, అయితే ఒక పని చేయండి. దేవుని యొక్క సన్నిధిలో ఆయన వైపు తిరిగి, దేవా, ఈరోజు నా సమస్య ఇది, నా బాధ ఇది, నీ చేతులకు అప్పగించుకుంటున్నాను, సమర్పించుకుంటున్నాను, దీన్ని జయించగలిగిన శక్తివంతుడుగా నన్ను మార్చు ప్రభువా అని నువ్వు ఆయన్ని అడగగలిగితే, నీ జీవితాన్ని ఆయన ప్రశాంతంగా, సుఖంగా, సంతోషంగా ఆయన మార్చేయగలుగుతాడు. ఏదైనా మందు మరెందుకు ఆలస్యం, ఆయనకు అప్పగించుకొని, ఆయన చేయబట్టుకొని, అయ్యా, నీకు రోగము వ్యతిరేకంగా ఉన్నా, బాధల వ్యతిరేకంగా ఉన్నా, నిందల వ్యతిరేకంగా ఉన్నా, సమస్యల వ్యతిరేకంగా ఉన్నా, ఒకవేళ సైతాను శక్తుల వ్యతిరేకంగా ఉన్నా, ఆయన పాదాలు పట్టుకొని, అయ్యా,
ఇది నా స్థితి, నాకు ముందు నువ్వు నడువు, నా జీవితంలో విజయం ఇవ్వు అని ఒక్క మాట దేవుడిని అడగండి. నీ జీవితంలో నువ్వు ఏదైతే ఈ రోజుకి పొందుకోలేకపోతున్నావో నీ వీసా కావచ్చు, లేకపోతే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా గానీ సమస్య ఏదైనా ఆయన నీ జీవితంలో ఆయన అద్భుతమైన పరిష్కారాన్ని ఇవ్వగలడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలైనా ఈరోజు ప్రత్యేకంగా నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు. ఎంతమంది అయితే నీ వాక్యం పట్టుకుని ఈరోజు ప్రార్థనలు ఏకీభవించారు, యేసు నామములో వారి జీవితంలోకి అద్భుతం జరగనుగాక. ప్రతి కిడులు, ప్రతి శోధనలు మీరు తప్పించండి. బలమైన నీ పాత్రలుగా నిలబడే కృప దయచేయండి అయ్యా. ఏ పరిస్థితులు అయితే బిడ్డల యొక్క జీవనాన్ని, ఆరోగ్యాన్ని, నెమ్మదిని, అయ్యా సంతోషాన్ని ప్రభా అడ్డుకుంటున్నాయో, రూపించబడిన ప్రతి ఆయుధాన్ని ప్రభావ మీరు లయపరిచి బిడ్డల జీవితంలో మీరు ఘనపరిచి వర్ధిల్లే కృప దయచేయండి. ప్రతి కిడులు యేసు నామములో లయమైపోవునుగా. బలమైన అయా అద్భుతమైన విజయాలు వారి వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగాల్లో, చేతి పనులు, చదువులు అనుగ్రహించి ముందు నడిపించమని. ఏ బాధతో బిడ్డల వేదన పడుతున్నా, ఏ బంధకాన్ని ఎదిరించలేకపోతున్నా వారి జీవితంలోకి అద్భుతం చేయమని యేసు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. దేవుని కృప మీకు తోడుగా వచ్చును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. ఆమేన్.